Yeah, please can somebody mute yourself and tell about what do you mean by interpersonal skills? Interpersonal skills ante entivi? Interpersonal skills మీనింగ్ సగం దాంట్లోనే ఉంది. Yeah, I will ask somebody who is here. Siva Ganesh Katta. You can unmute, boy. Yeah. సరే పోతే సార్ Yeah. What do you mean by interpersonal skills? What do you mean by interpersonal skills? చెప్పండి. సార్ తెలుగులో చెప్పగలరా? అర్థం తెలుగులో ఇంటర్పర్సనల్ స్కిల్స్ అంటే తెలుగులో నాకు తెలియదు. యూ కెన్ సీ ఇన్ గూగుల్. తెలుగులో ఏముంటుంది? తెలుగులో తెలిస్తే చాలా బాగుంటుంది కదా, టాపిక్ అంతా అర్థమవుతుంది. సో లెట్ మీ చెక్ ఇన్ గూగుల్ ప్లీజ్. ఈవెన్ ఇంటర్పర్సనల్ స్కిల్స్ తెలుగులో కొంచెం టఫ్గా ఉంటుంటాయి ఈ టర్మ్స్. ఇంటర్పర్సనల్ స్కిల్స్ మీన్స్ ఇంటర్పర్సనల్ స్కిల్స్ మీనింగ్ ఇన్ తెలుగు. మీనింగ్ ఇన్ తెలుగు పరస్పర నైపుణ్యాలు. హలో Sir, communication skills, యా కమ్యూనికేషన్ స్కిల్స్. యా కరెక్ట్, కమ్యూనికేషన్ స్కిల్స్. సోషల్ స్కిల్స్, సోషల్ స్కిల్స్. ఏం సోషల్ స్కిల్స్? యా టెల్ మీ. కమ్యూనికేషన్ స్కిల్స్. She's saying something, but yeah, almost 11 students are there. interact with others effectively. Okay. Interacting with other people effectively is called interpersonal skill. Of course, it is one of the interpersonal skills. యా మీకు ఒక చిన్న స్టోరీ చెప్తాను. ఇంగ్లీష్లో చెప్పనా, తెలుగులో చెప్పనా? మీరు నాకు రెస్పాన్స్ ఇస్తే డెఫినెట్లీ నేను ప్రొసీడ్ అవుతాను. ఎందుకంటే ఇంగ్లీష్లో అయితే ఇంగ్లీష్లో కంటిన్యూ తెలుగులో చెప్పండి సార్. తెలుగులో చెప్పండి సార్. తెలుగులో చెప్తాను, తర్వాత ఇంగ్లీష్లో దాన్ని మీరే చెప్పాల్సి ఉంటుంది. ఓకే, అవసరమైన చోట. ఇట్స్ నాట్ మ్యాండేటరీ. గట్టిగా ఫోర్స్ చేస్తే యూ మే లీవ్ ద మీటింగ్. దట్స్ ఐ డోంట్ ఆస్క్ ఎనీ క్వశ్చన్స్ మోర్. ఓకే, ఆ చిన్న స్టోరీ చెప్తాను మీకు. ఈ ఇంటర్పర్సనల్ స్కిల్స్ మీకు చాలా బాగా అర్థమవుతుంది. ఆ స్టోరీ ఏంటంటే, ఇది ఎక్కువగా బైబిల్లో ఉంది అని చెప్పారు. బైబిల్లో తెలుసు, ఈ బైబిల్ చదివే వాళ్ళకి ఆ స్టోరీ కూడా తెలిసే ఉండొచ్చు. ఒక పాలస్తీనా రాజ్యంలో ఒక యాకోబ్ అనే అతనికి ఒక కుమారుడు ఉన్నాడు. అతని పేరు జోసెఫ్. ఆ జోసెఫ్ యాకోబుకి 12 మంది కుమారులు ఉంటే వాళ్ళల్లో ఒక అబ్బాయి జోసెఫ్. ఈ జోసెఫ్ అనే అతను చాలా ఇష్టం వాళ్ళ డాడీకి. వాళ్ళ డాడీ ఈ జోసెఫ్ని చాలా బాగా చూసుకుంటాడు. ప్లస్ ఒక అందమైన కోటు కుట్టిస్తాడు, మంచి కలర్ఫుల్ కోటు జోసెఫ్ కుట్టిస్తాడు. మిగిలిన 11 మందికి ఏమి కుట్టించడు. సో ఈ మిగిలిన 11 మందికి చాలా ద్వేషం, అసూయ అవన్నీ రగిలిపోతూ ఉంటాయి. ఎవరికి? తమ్ముడు అంటే. ఎప్పుడు చూసినా ఈ జోసెఫ్ కన్నా చూస్తుంటాడు మా డాడీ, ఈయన ఎలాగైనా మట్టు పెట్టాలి అని ప్లాన్ చేస్తారు. ఒకరోజు వాళ్ళు జనరల్గా పశువులు కాపర్లు అనమాట, గొర్రెలు కాసుకుంటూ ఉంటే ఈ జోసెఫ్ అనే అతను భోజనం తీసుకొని వస్తాడు వాళ్ళకి. వాళ్ళు ఆ భోజనం తినేసి ఈయన్ని ఒక పెద్ద గొంతులో పడేస్తారు, ఈ జోసెఫ్ అనే వ్యక్తిని. అదే వాళ్ళ తమ్ముడే. సో ఈ గొంతులో పడేసిన తర్వాత మళ్ళీ వాళ్ళకి ఒక డౌట్ వస్తుంది,
ఇన్ని గుంతలో పడేసిన ఎట్లొకట్లా బతికి బయటకు వచ్చేస్తాడు. ఇన్ని ఏం చేయాలి అని ఆలోచిస్తూ ఉంటారు. ఈలోపు ఈజిప్ట్కి అదే రూట్లో వెళ్తున్నటువంటి వర్తకులు కనిపిస్తారు వాళ్ళకి. ఆ వర్తకులతో మాట్లాడి ఇతను వాళ్ళకి బానిసగా అమ్మేస్తారు. జోసఫ్ని ఆ వర్తకులకి, ఈజిప్ట్ వర్తకులకి అమ్మి వేయడం జరుగుతుంది. అప్పుడు జోసఫ్ ఇంకేం చేయగలడు? వాళ్ళ వెంబడి వెళ్ళిపోతాడు. కొనుక్కొని వాళ్ళు వెళ్ళిపోతారు. అక్కడ ఈజిప్ట్ వెళ్ళిన తర్వాత ఒక రాజు ఈ బానిసని కొనుక్కుంటాడు. ఆ రాజు దగ్గర ఇతను పనిచేస్తూ ఉంటాడు బానిస కూలిగా. చాలా ఇతను ఎక్సలెంట్గా పనిచేస్తూ ఉంటాడు. బానిస అయినప్పటికీ మిగిలిన బానిసలాగా అందరికంటే టాప్, అంటే ది బెస్ట్ వర్క్ చేస్తూ ఉంటాడు అనమాట. దానికి మెచ్చి రాజుగారు అతన్ని రాణి దగ్గర ప్రవేశపెడతారు. అంటే రాణికి అవసరమైన సేవలన్నీ చూసుకో బాబు అని. అయితే రాణిగారు ఇతని సేవలకు బాగా మెచ్చుకొని ఒకరోజు ఇతను జోసఫ్ మీద ఓ చిన్న అంటే కన్ను పడుతుంది. జోసఫ్ టెంప్ట్ చేయడానికి ట్రై చేస్తుంది. అప్పుడు జోసఫ్ చాలా తన గుణవంతుడు, ప్లస్ ఇంత కష్టపడే తత్వం ఉన్నవాడు, తన కవింపులకి లొగ్గకుండా ఒప్పుకోడు. అప్పుడు ఆ రాణిగారికి ఈగో హట్ అయ్యేసి రాజు కంప్లైంట్ చేస్తుంది. ఈ జోసఫ్ నన్ను ట్రై చేయబోయాడు, అంటే హీ ట్రైడ్ టు రేప్ మీ, ఇంగ్లీష్లో ఉంటుంది. నేను దాన్ని సరళంగా చెప్పాను తెలుగులో. అతను ట్రై చేయబోయాడని కంప్లైంట్ చేస్తుంది. అప్పుడు రాజుగారు జోసఫ్ని చెరసాల్లో పడేస్తారు, జైల్లో. సో ఆ జైల్లో జోసఫ్ ఇక నో కంప్లైంట్స్, ఏం చేయగలడు? నేను చేయలేదు అంటాడు. కానీ రాణిగారు చెప్పిన తర్వాత దానికి ఉంటుందా తిరుగు? సో జైల్లో అలా చెరసాల్లో ఉండగా మీకు కథ చెప్తూ ఒక చిన్నది మిస్ అయ్యాను నేను. అది మళ్ళీ వెనక్కి ఫ్లాష్ బ్యాక్ వెళ్ళి ఇప్పుడు చూపిస్తాను. ఓకే, జైల్లో నుంచి ఫ్లాష్ బ్యాక్ తీసుకెళ్తాను సినిమాలాగా. సో జైల్లో ఇద్దరు ఖైదీలు ఉంటారు. ఆ ఖైదీలు ఇద్దరికి ఇతను మాట్లాడుతూ, ఆ ఖైదీలకి ఒక కళ వస్తుంది. ఒక ఖైదీ ఏమో కేకులు తయారు చేసేవాడు, ఇంకొక ఖైదీ జ్యూసులు అలాంటివి సప్లై చేస్తుంటాడు. ఎవరికి? రాజుకి. ఇద్దరు రాజు దగ్గరే ఉంటారు. అయితే ఏదో ఒక పొరపాటు చేసి వాళ్ళు ఖైదీలుగా ఉన్నారనమాట. అది మనకి ఇక్కడ తెలియదు ఏం తప్పు చేశారనేది. సో వాళ్ళకు వచ్చిన డ్రీము చెప్తాను. ఒక ఖైదీ డ్రీమ్స్ చెప్తారు. అరే బాబు, మాకు ఇలాంటి కళ వచ్చింది అని జోసఫ్కి చెప్పుకుంటారు. జోసఫ్ అప్పుడు అంటాడు, నాకు ఈ కళల్ని అధ్యయనం చేసి ఏం జరగబోతుందో తెలుసుకుని నాకు ఆ చదువు నాకు వచ్చు అంటాడు. అంటే ఆ కళ, చదువు అనకూడదు, ఆ కళ నాకు వచ్చు, చెప్పమంటారా అంటాడు. చెప్పండి బాబు అని చెప్తాడు. అప్పుడు ఈ జ్యూస్ తీసే అతనికి ఏమొస్తుందంటే కళ చెప్తారు వాళ్ళు. ఒక ద్రాక్ష గుత్తులు బాగా పిండి ఆ జ్యూస్ తీసుకెళ్లి రాజుగారికి ఇస్తున్నట్టు కళ వస్తుంది. అప్పుడు అతను దాన్ని చూసి, నువ్వు 3 రోజుల్లో ఇక్కడి నుంచి, జైలు నుంచి నువ్వు రిలీజ్ చేయబడతావు అని చెప్తాడు. నెక్స్ట్ ఆ కేకులు అతనికి ఒక కళ వస్తుంది. అదేంటంటే తను కేకులు చేసేసి అలా మీద పెట్టుకొని వెళ్తూ ఉంటాడు. అప్పుడు కొన్ని పక్షులు వచ్చేసి ఆ కేకులు తినేస్తాయి. నాకు ఇలా వచ్చిందండి అని చెప్తాడు. జోసఫ్ ఆ కళని అధ్యయనం చేసి అనలైజ్ చేసి ఏం చెప్తాడంటే, నువ్వు 3 రోజుల్లో చావబోతున్నావు అని చెప్తాడు. ఆ కేకులన్నీ పక్షులు తిని వెళ్ళిపోవడాన్ని అతను ఆ విధంగా అర్థం చేసుకుంటాడు. 3 రోజుల్లో నేను ఉరి తీస్తారని చెప్తాడు. నిజంగా అలానే జరుగుద్ది. ఆ ద్రాక్ష రసం అతను మాత్రం రాజుగారి దగ్గరికి అసిస్టెంట్కి వెళ్ళిపోతాడు. ఇతను మాత్రం ఉరి తీయబడతాడు. ఇంకా యాక్చువల్గా ఆ కళని చెప్పేటప్పుడు ఇతను వేడుకుంటాడు జోసఫ్, అరే బాబు, నువ్వు రాజు దగ్గర పనిచేస్తున్నావు కదా, నా గురించి మంచిగా చెప్పరా బాబు, నన్ను రిలీజ్ చేస్తాడని చెప్తాడు. అయితే ఈ జ్యూస్ అతను మర్చిపోతాడు. ఇంకా ఒకరోజు రాజుగారికి ఒక కళ వస్తుంది. ఆ కళ ఏంటంటే, ఆ రాజ్యంలో కదా, కళలో అవేం తెలియవు. రాజుగారికి ఒక కళ వస్తుంది. ఆ కళ ఏంటంటే, ఒక 8 బలహీనమైనటువంటి ఆవులు బలమైన ఆవుల్ని తినేయడం. 7 సారీ, ఇంకొక 7 బలహీనమైన ఈ జొన్న కండలు ఉంటాయి కదా, అవి బలమైన జొన్న కండలు తినేయడం. ఇలా జరుగుతుంది. జొన్న కండలు అంటే మీకు జొన్న పొత్తులు, మొక్కజొన్నలు, ఇంగ్లీష్లో కార్న్ అన్నాడు వాడు. సో మొక్కజొన్నలు తినేయడం జరుగుతుంది. ఆవులు, మొక్కజొన్న కండలు.
అది రాజ్యంలో ఉన్న మెజిషియన్స్ అందరిని పిలిపించి ఈ కళకి అర్థం ఏంటో చెప్పండి అంటాడు. అందరూ ఫెయిల్ అయిపోతారు. మేము చెప్పలేకపోతున్నాం రాజుగారు, వీ కెనాట్ ఇంటర్ప్రిట్ ద డ్రీమ్. ఇంటర్ప్రిట్ అంటారు డ్రీమ్ని చెప్పడాన్ని. సో ఆల్ ద మెజిషియన్స్ వర్ ఫెయిల్డ్ టు ఇంటర్ప్రిట్ ద డ్రీమ్. అప్పుడు రాజుగారు, అరే ఇంకెవరన్నా ఉన్నారా ఇంటర్ప్రిట్ చేయడానికి అంటారు. అప్పుడు ఈ జ్యూస్ అతను, రాజుగారు మర్చిపోయాను, మన సెరసాల్లో ఒక అతను ఈజ్ ఎ గ్రేట్ ఇంటర్ప్రిటర్, అతను చెప్పింది చక్కగా జరుగుతుంది, నా విషయంలో రుజువైందని చెప్తాడు. దెన్ రాజుగారు చెప్తారు అతను రిలీజ్ చేసి తీసుకురండి అని. సో నౌ జోసఫ్ హెయర్డ్ ద సేమ్ డ్రీమ్ బై ద కింగ్ అండ్ జోసఫ్ ఈజ్ ఏబుల్ టు ఇంటర్ప్రిట్ ద డ్రీమ్ నౌ. అప్పుడు చెప్తాడు, నేను ఆ డ్రీమ్ని ఇంటర్ప్రిట్ చేసి మీకు చెప్పగలనండి అని రాజుగారికి చెప్తాడు. ఇంతకీ ఈ రాజుగారి పేరు ఏంటంటే ఫారా. ఇది ఈజిప్ట్ దేశంలో జరుగుతుంది. ఫారా అనే రాజు దగ్గర ఇది జరుగుతుంది అనమాట. అతనికి వచ్చిన డ్రీమ్ని చక్కగా చెప్తాడు. ఏమని చెప్తాడంటే, ఈ 7 years ఏవైతే ఉన్నాయో, అది 7 కౌస్, 7 ఆవులు అయితే ఏమైతే ఉన్నాయో అవి ఇయర్స్ అంటాడు. 7 సంవత్సరాలండి. సో మొదటిగా మీకు మొదటి 7 సంవత్సరాలు మీకు బాగా పుష్కలంగా పంటలు పండుతాయి. మిగిలిన 7 ఏ అయితే జొన్న కండెలు ఉన్నాయో అవి, అంటే బలహీనమైన జొన్న కండెలను తినేయడం, బలహీనమైన వచ్చి బలమైన తినడం అన్నమాట. అవి మీకు కష్టకాలం, అప్పుడు మీకు కరువు వస్తుంది. సో 7 years బాగుంటారు, 7 years తర్వాత మీకు కరువు వచ్చేస్తుంది మీ రాజ్యంలో అని చెప్తాడు. అయితే దీన్ని ఎలా హ్యాండిల్ చేయాలని అడుగుతారు. అప్పుడు ఇతను ఇంటర్ప్రిటర్ ఏం చెప్తాడంటే, మొదటి 7 years మీరు బాగా పంటలు పండుతాయి కాబట్టి వాటిని దాచుకోండి, బాగా ఎక్కువ పండించి దాచుకుంటే మీకు 7 years తర్వాత కరువు వచ్చినప్పుడు మీరు పంచడానికి ప్రజలకు ఉపయోగపడుతుంది. యాజ్ నౌ వీఆర్ ఇన్ లాక్డౌన్, మనందరికీ 10 kgs 15 kgs ప్యాకేజ్ వస్తుంది బియ్యం. సో ఇలాంటి సమయాల్లో ఇవి ఉపయోగపడతాయని అప్పుడే జోసెఫ్ మనకి ఆ రాజుకి సలహా ఇవ్వడం జరుగుతుంది. అప్పుడు రాజుగారికి మెచ్చి, అరే బాబు ఆ టీంకి నువ్వే ఉండు మేనేజర్గా అని చెప్తాడు. ప్రాజెక్ట్ మేనేజర్గా నువ్వే ఉండు, ఆ 7 సంవత్సరాలు నువ్వే చూడు, ఆ తర్వాత 7 సంవత్సరాలు కూడా నువ్వే మేనేజ్ చేయని ప్రైమ్ మినిస్టర్గా నియమిస్తాడు. పోస్ట్ ఏదైనా ఉండొచ్చు, ఆ రోజుల్లో ప్రైమ్ మినిస్టర్ ఉందా సార్ అంటే నేను చెప్పలేను. సో ఆ బాధ్యతను తనకు అప్పచెప్తాడు. తను చక్కగా 7 సంవత్సరాల పంటల్ని కావాల్సిన ధాన్యం నిల్వ చేసుకోవడానికి కావాల్సిన గోడౌన్స్, ఇంకా గ్రెయిన్ స్టోర్స్, ఆ స్టోరేజ్లన్నీ నిర్మించి వాటిని అన్ని స్టోర్ చేసి భద్రంగా చేస్తాడు. నెక్స్ట్ 7 years తప్పకుండా ఆ కరువు వచ్చేస్తుంది, ఎక్కడ పంటలు పండవు, వర్షాలు ఉండవు. అప్పుడు ఈ ఫుడ్ని, దాచిన ఫుడ్ని సప్లై చేసి అందరిని బతికిస్తాడు. అప్పుడు అదే టైంలో ఆ పాలస్తీనాలో ఉన్నటువంటి వాళ్ళ తల్లిదండ్రులు అక్కడే ఉంటారు, వాళ్ళ అన్నయ్యలు 11 మంది అక్కడే ఉంటారు. అక్కడ కూడా కరువు వస్తుంది. అప్పుడు అక్కడ వాళ్ళ నాన్నగారు ఏం చేస్తారంటే, ఆ 11 మందిని ఈజిప్ట్లో బాగా మంచిగా ఉంటుంది ఫుడ్, అవన్నీ సప్లై చేస్తున్నారంటే మీరు అక్కడికి వెళ్ళండి అని పంపిస్తాడు. అప్పుడు వాళ్ళ అన్నయ్యలు ఈజిప్ట్ నగరానికి రావడం జరుగుతుంది. అప్పుడు ఇతను ఒక ఆఫీసర్గా ఉంటాడు అనమాట, అదే ప్రైమ్ మినిస్టర్గా ఉంటాడు. వాళ్ళని చూసి గమనిస్తాడు, వాళ్ళు మా అన్నయ్యలే అని. వాళ్ళందరికీ షెల్టర్ ఇస్తాడు, భోజనం పెడతాడు. కానీ నేను మీ తమ్ముడని మాత్రం చెప్పడు. వాళ్ళు కూడా ఇతను వాళ్ళ తమ్ముడే అని గుర్తించరు, ఎందుకంటే ఇతను హై అఫీషియల్గా కనబడుతుంటాడు. మొత్తం చేంజ్ అయిపోయి ఉంటుంది. సో అప్పటికే 14 సంవత్సరాలు అయి ఉంటుంది, మార్పు వచ్చేసి ఉంటుంది. సో ఇది స్టోరీ. వాళ్ళ అన్నయ్యలకి చిత్రహింసలు ఏం గురి చేయడు, యాజ్ ఇట్ ఈస్గా భోజనం షెల్టర్ అన్నీ పెడతాడు. అంతవరకు స్టోరీ ఎండ్ అయిపోతుంది. మీకు చెప్పంది ఏంటంటే, ఇంకొక చిన్న లాజిక్, వాళ్ళ తండ్రి గారి దగ్గర ఉన్నప్పుడే ఇతనికి డ్రీమ్స్ అంటే అనలైజ్ చేయడం అవన్నీ బాగా తెలుస్తుంటాయి ఈ జోసెఫ్కి చిన్నప్పటి నుంచే. ఇలా ఒకరోజు తనకి చిన్నప్పుడు ఉన్నప్పుడు ఒక డ్రీమ్ వస్తుంది. అదేంటంటే, ఒక 11 చెట్లు తన దగ్గరకు వచ్చి ఇలా వినయంగా నమస్కారం చేస్తూ ఉంటాయి. అయితే దాన్ని ఇంటర్ప్రిట్ చేసేసి వాళ్ళ అన్నయ్యల దగ్గరికి వెళ్ళి, అన్నయ్య మీరు నాకు మొక్కుతారు, మీరు నా కాళ్ళ దగ్గరకు వస్తారు, ఇలా వచ్చింది నాకు కళ అని వాళ్ళకి చెప్తే వాళ్ళ అన్నయ్యలకి బాగా కోపం వస్తుంది. అప్పటికే చాలా కోప్పడిపోయి ఉంటారు. వాళ్ళ తండ్రి వాడిని బాగా చూడడం, వీళ్ళని బాగా చూడకపోవడం వల్ల, ఏంటి మేము మీ దగ్గరకు వచ్చి నీ కాళ్ళ మేము పడతామా, నీకు మొక్కుతామా అనేసి బాగా కోపం వచ్చి అప్పుడే ఈయన్ని ఆ విధంగా ఈజిప్ట్ అమ్మేయడం జరుగుతుంది. సో అది ఫ్లాష్ బ్యాక్. ఇప్పుడు అది ప్రూవ్ అయింది. సో ఆ డ్రీమ్ వాళ్ళకి నచ్చదనమాట, 11 మందికి ఈగో హర్ట్ అవుతుంది.
So this is the small story. Maybe it is big, I think. I have taken 15 minutes. This is a story from Egypt, called Joseph, a man of interpersonal skills. మనకి ఇంటర్పర్సనల్ స్కిల్స్ అతని దగ్గర చాలా బాగున్నాయని ఈ స్టోరీ ఇచ్చారు. అతను ఏమేమి స్కిల్స్ చూపించాడో మనం స్టోరీలో చూడొచ్చు. సో కెన్ ఐ ప్రొసీడ్ టు ద స్టోరీ? కెన్ ఐ ప్రజెంట్ ద పీపీటీ? ఇప్పుడు Yes, sir. now you can see the ppt. You will realize what are the skills he has. Now I will share my screen, your entire screen. Yes, I hope you are seeing now the screen which I am presenting now. You can see now, I think, slideshow you can see from the beginning. So there are some more extra things. I will remove all these things. I am going directly. This is the story. Yeah, questions. Can somebody answer these questions? Tell me, describe the Joseph's relationship with his parents and brothers. జోసఫ్ యొక్క రిలేషన్ తన బ్రదర్స్ కి వాళ్ళ తల్లిదండ్రులతో ఎలా ఉండేది? బాగా ఉండేదా, బాగా లేదా? బాగా ఉండేది సార్. చాలా బాగా ఉండేది. జోసఫ్ కు ఉండేది, మిగిలిన వాళ్ళకి తెలియదు. మన క్వశ్చన్ అదే విధంగానే అర్థం చేసుకోవాలి. వెరీ నైస్. Sir, How he did is Joseph? genuine. Yeah, how did Joseph exhibit his people skills in Pharaoh palace with all his co-workers? మిగిలిన వాళ్ళతో పనిచేసేటప్పుడు తన స్కిల్స్ ఎలా ప్రదర్శించాడు? సొంత పనిలాగా. వావ్, ఎక్సలెంట్. సో ది బెస్ట్ ఇచ్చాడు. ఇంకా సొంత పని అనుకుంటేనే బెస్ట్ ఇవ్వగలం. వెరీ నైస్. మూడో క్వశ్చన్, వై డిడ్ ఫారా ప్లేస్ జోసెఫ్ ఇన్ చార్జ్ ఆఫ్ ఈజిప్ట్? ఈజిప్ట్ లో ఇతనికి చార్జ్ ఎందుకు ఇచ్చారు? రాజు వైఫ్ కన్నుకొట్టింది కాబట్టి. నో 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 నో, అతని నిజాయితీ, అతని కష్టపడే తత్వం, అతను ఈజ్ ద బెస్ట్ వర్కర్, ఇలాంటివి చెప్తావు అనుకుంటే ఏంటయ్యాను? అతను బానిసగా ఉన్నప్పుడు కూడాను తన నిజాయితీని ప్రూవ్ చేసుకున్నాడు. ది బెస్ట్ వర్కర్ అనిపించుకున్నాడు. జైల్లో ఉన్నప్పుడు ది బెస్ట్ ఇంటర్ప్రెటర్ అనిపించుకున్నాడు. అవన్నీ చెప్పాలి. క్వశ్చన్ సరిగ్గా అర్థం కాలేదు సార్. అతనికి ఈజిప్ట్ కి ఇన్ఛార్జ్ గా ఎందుకు నియమించాడు ఫారా రాజు? Did you understand now, Mr. Siva Ganesh? ఎస్ సార్. Yeah, tell me. చెప్పేశారు కదా సార్ ఆన్సర్. Okay. The fourth one, describe Joseph's management skills during the famine in Egypt. Famine అంటే కరువు అని. famine. ఈజిప్ట్ లో ఫెమైన్ వచ్చినప్పుడు తన మేనేజ్మెంట్ స్కిల్స్ గురించి చెప్పండి. చెప్పలేరా? 7 years పనే బండలను స్టోర్ చేసుకుని తర్వాత డాట్స్ వస్తే అప్పుడు యూజ్ చేసుకుంటున్నాం. యా, డ్రాట్ అనే కొత్త పదం ఇచ్చావు. డ్రాట్ అన్నా కరువే, ఫెమైన్ అన్నా కరువే. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ గివింగ్ ఏ సినానిమ్ ఫర్ ది ఫెమైన్, డ్రాట్. ఫిఫ్త్ వన్, ఎక్స్ప్లెయిన్ హౌ జోసెఫ్ ఫర్గివ్నెస్ హెల్ప్డ్ హిమ్ రీయునైట్ విత్ హిస్ ఫ్యామిలీ. తన ఫ్యామిలీతో రీయునైట్ అయ్యాడు, దానికి తన క్షమాగుణం ఎలా సహాయపడింది? ఫర్గివ్నెస్. Can I expect an answer from the audience? Not audience, students. జోసెఫ్ క్షమించే గుణం ఉంది, అది తన ఫ్యామిలీకి కలవడానికి ఎలా ఉపయోగపడింది? క్వశ్చన్లోనే ఆన్సర్ ఉన్నట్టుంది. We will move on to the next question. What made Joseph finally a successful person? Discuss in light of interpersonal skills. చివరికి తను చాలా విజయవంతమైన ఒక పర్సన్ గా తయారయ్యాడు. ఇంటర్పర్సనల్ స్కిల్స్ తనకు ఉన్నాయా? సార్ ఫర్ ఈ జెన్యూన్ అండ్ ప్యాషన్. Yes, he is a genuine person.
he has passion towards work, and అవి రెండు సరిపోతున్నాయి. ఇంకా he has communication skills. అతని కమ్యూనికేషన్ స్కిల్స్ ఉన్నాయా? ఉన్నాయి సార్, డెవలపింగ్ స్కిల్స్ ఉన్నాయి సార్. అతను కమ్యూనికేట్ చేయగలడా తన డ్రీమ్స్ ని? ఎంటర్ప్రెన్యూర్. ఇంటర్ప్రెట్. ఆఫ్ కోర్స్. టైం మేనేజ్మెంట్ ఉందా అతనికి? టైం మేనేజ్మెంట్, కమ్యూనికేషన్ స్కిల్స్. ఉంది సార్. ఓకే. వర్క్ ఎటికెట్ ఉందా? వర్క్ ఎటికెట్. దాదాపు ఇక్కడ ఉన్నాయన్నీ తనకు ఉండుంటేనే అంత సక్సెస్ఫుల్ పర్సన్ అవ్వగలిగాడు. చూడండి, గుడ్ లిజనర్, చెప్పింది బాగా వింటాడా? వింటాడు సార్. ఏం బాబు శివ, అతను వినడని సార్ చెప్పొచ్చు. టెల్ మీ సార్. వినడు సార్, ఎందుకంటే రాణి గారు చెప్తే వినలేదని నువ్వు అనొచ్చు. ఓకే, ఈజ్ ఎ గుడ్ లిసనర్. ఓకే, ఈజ్ ఎ గుడ్ లిసనర్. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉందా? సెల్ఫ్ కాన్ఫిడెన్స్. సార్ ఉంది సార్, దాని మీద నమ్మకం ఉంది. ఓకే. ట్రబుల్ షూటింగ్ స్కిల్స్ ఉన్నాయా? అంటే ప్రాబ్లమ్ సాల్వింగ్. ప్రాబ్లమ్ సాల్వింగ్. ఉన్నాయి సార్. ఓకే. కోపింగ్ విత్ ప్రెజర్ తట్టుకోగలడా? తట్టుకోగలడు సార్. వెరీ నైస్. ఎంపతి ఉందా? ఎంపతి. అంటే సార్, ఎంపతి అంటే మన ప్రాబ్లంని, ఇతరుల ప్రాబ్లంని మన ప్రాబ్లం లాగా ఫీల్ అయ్యి రియాక్ట్ అవ్వడం. ఉంది సార్. అంటే నీకు ఎవరైనా సాయం, సపోజ్ ఒకడికి ముళ్ళు కుచ్చుకుంది, అయ్యో ముళ్ళు కుచ్చుకుందా అని వాడికి సాయం చేయడం, లేదా అంటే ఇతరులకు వచ్చిన కష్టాలని నీదిలాగా భావించి సహాయం చేయడం, దాన్ని ఎంపతి అంటారు. సింపతి వేరు మళ్ళీ. బాధపడితే సింపతి, బాధతో పాటు మనం సాయం చేయగలిగితే ఎంపతి. ఓకే. పాజిటివ్ అప్రోచ్ టు క్రిటిసిజం, పాజిటివ్ అప్రోచ్ ఉంది. సో దీస్ ఆర్ ది ఇంటర్పర్సనల్ స్కిల్స్. మీకు చెప్పిన జోసఫ్ స్టోరీ గుర్తుపెట్టుకుంటే అతనికి ఇన్ని ఉన్నాయి. చూడండి, ఎన్ని 10 స్కిల్స్ ఉన్నాయి. కమ్యూనికేషన్ స్కిల్స్ ఉన్నాయి, లీడర్షిప్ స్కిల్స్ ఉన్నాయి, ఎందుకంటే ఆ టైంలో లీడర్గా కూడా వ్యవహరించాను. సంబడి ఐ థింక్ like to join. Let me check. Let me see who is. Nobody is there. Yeah, some pop-up game. I misunderstood that from current slide. Then again I will continue to the next slide. సో ఈ స్టోరీని మీరు అప్లై చేసి చూస్తే ఎలా ఉంటుంది చూడండి. అలా ఇంటర్పర్సనల్ స్కిల్స్ ఉన్న వాళ్ళు ఎలా అంటే బిహేవ్ చేస్తారంటే, పీపుల్ విత్ ఇంటర్పర్సనల్ స్కిల్ రిలేషన్షిప్స్ డోంట్ బాదర్ అబౌట్ స్టేటస్ బట్ రిమైన్స్ ఫెయిత్ఫుల్. వాళ్ళ స్టేటస్కి ఫీల్ కాకుండా ఫెయిత్ఫుల్, విశ్వాసంగా ఉంటారు. సో జోసెఫ్ వాజ్ హ్యాపీ విత్ హిస్ ఫ్యామిలీ వెన్ హీ వాజ్ ఎట్ హోమ్. He was happy as a slave when he was in jail, and he never upset when he was put in pit and jail also. The second one, ఇంటర్పర్సనల్ రిలేషన్షిప్స్ ఉన్నవాళ్ళు వాళ్ళు ఏ సిచ్యువేషన్లో అయినా లీడర్స్గా ఉంటారు. చూడండి, పీపుల్ విత్ ఇంటర్పర్సనల్ రిలేషన్షిప్స్ రిమైన్ లీడర్స్ ఇన్ ఎనీ సిచ్యువేషన్. అతన్ని మీరు గమనిస్తే ప్రతి సిచ్యువేషన్లో కూడా లీడర్గా ఉన్నాడు. అంటే పనిలో కూడా లీడరే. ఈజ్ ద బెస్ట్. లీడర్షిప్ స్కిల్స్ ఉంటాయి. ఓకే, ద ఫస్ట్ వన్ చూడండి, డోంట్ బాదర్ అబౌట్ దేర్ స్టేటస్ అండ్ రిమైన్స్ ఫెయిత్ఫుల్. సెకండ్ వన్, లీడర్షిప్ క్వాలిటీస్. థర్డ్ వన్, పీపుల్ విత్ ఇంటర్పర్సనల్ రిలేషన్స్ గివ్ ప్రయారిటీ టు పీపుల్ రాదర్ దాన్ పొజిషన్. వ్యక్తులకి గౌరవం ఇస్తారు వాళ్ళ పొజిషన్ కంటే. ఓకే, నెక్స్ట్ ఫోర్త్ వన్, they never blame the others and situations. Okay,
ఇతరులని వాళ్ళు బ్లేమ్ చేయరు. తనకొచ్చిన ప్రాబ్లమ్స్ కి ఇతరులని తిట్టారు. ఓకే, పీపుల్ విత్ ఇంటర్పర్సనల్ రిలేషన్షిప్స్ నెవర్ బ్లేమ్ అదర్స్ అండ్ సిచ్యువేషన్స్ బట్ బిలీవ్ ఇన్ హెవెన్లీ ప్రావిడెన్స్. కానీ దేవుణ్ణి నమ్ముతారు. మీకు ఇది తన దృష్టిలో మీకు తెలిసిపోతుంది. నాలుగవది. సో నాలుగవది ఏంటంటే ఇతరులను నిందించరు. నెక్స్ట్ ఐదవది సుపీరియర్ ఆఫీసర్స్ కానీ తనకంటే సుపీరియర్గా ఉన్న వాళ్ళకి నమ్మకంగా ఉంటారు. ఇంటిగ్రిటీ. నెక్స్ట్ అకౌంటబుల్గా ఉంటారు. వాళ్ళు చేసే జాబ్కి కానీ దేనికైనా అకౌంటబుల్గా ఉంటారు. అకౌంటబుల్ అంటే కరెక్ట్గా ఉండడం. దాన్ని ఇంగ్లీష్లో తెలుగులో మంచి పదం ఉంటుంది, అకౌంటబిలిటీ. పారదర్శకత, అకౌంటబిలిటీ. జవాబుదారీతనం. అకౌంటబుల్ అంటే జవాబుదారీతనంగా ఉండడం. అంటే మీరు తనకి ఏదైనా వర్క్ ఇస్తే దానికి ఇంకా తనే బాధ్యత తీసుకుంటాడు మొత్తం. పీపుల్ విత్ ఇంటర్పర్సనల్ రిలేషన్షిప్స్ ఆర్ మోర్ అకౌంటబుల్ టు పీపుల్. నెక్స్ట్ ఏడవది ఫర్గివ్నెస్. క్షమాగుణం వాళ్ళకు ఉంటుంది. చూడండి, మొత్తం 7 స్కిల్స్ చెప్పాము. ఒకసారి మళ్ళీ రివిజన్ చేస్తాను. ద ఫస్ట్ వన్ ఈజ్ దే డోంట్ బాదర్ అబౌట్ దేర్ స్టేటస్ అండ్ దే ఆర్ ఫెయిత్ఫుల్. సెకండ్ వన్ ఈజ్ దే ఆర్ ఆల్వేస్ లీడర్స్. థర్డ్ వన్ ఈజ్ they give priority to the people, not the status and position. Fourth one is they never blame the people and others and the situations. Fifth one, they are loyal to the superiors. Sixth one, they are accountable to people and job. Seventh one, they have forgiveness. That is the greatest virtues. Are you listening? Hello. Yes, sir. యా, ఇంకా మీరు ఇంటర్పర్సనల్ స్కిల్స్ని ఇంకా గమనించినట్లయితే ఎందుకు సార్ ఇవి మనకు ఉండాలి అని మీకు అనిపించవచ్చు. ఎందుకు ఉండాలి అంటే అరిస్టాటిల్ చెప్పినట్టుగా మనిషి అనేవాడు సంఘజీవి. మ్యాన్ ఈజ్ ఏ సోషల్ బీయింగ్. అంటే ఏంటి? సంఘం ఉంటేనే జీవించగలడు. అడవిలో ఒక్కడే బతకగలడు సార్ అంటే బతకగలడు, బట్ అతను మళ్ళీ జంతువులాగానే అయిపోతాడు. ఎవరితో మాట్లాడగలడు? సో నో మ్యాన్ ఈజ్ సెల్ఫ్ సఫిషియంట్. ఏ ఒక్క మనిషి సెల్ఫ్ సఫిషియంట్, సమృద్ధిగా లేడు. ఇప్పుడు నా దగ్గర సపోజ్ చదువు ఉందనుకోండి, నా దగ్గర సపోజ్ సాఫ్ట్వేర్ నాలెడ్జ్ ఉండదు, లేదు డాక్టర్కి సంబంధించిన నాలెడ్జ్ నా దగ్గర ఉండదు. సో అందుకే మనిషి ఒకరి మీద ఒకరు డిపెండ్ అవుతారు. ఎలక్ట్రికల్ వర్క్ నాకు రాదు, ఖచ్చితంగా నేను ఎలక్ట్రీషియన్ని నేను అప్రోచ్ అవ్వాలి, అతని మీద నేను డిపెండ్ అవ్వాలి. సో నో మ్యాన్ ఈజ్ సెల్ఫ్ సఫిషియంట్. ఎవ్రీవన్ రిలైస్ ఆన్ అదర్స్. ప్రతి ఒక్కరు ఇంకొకరి మీద ఆధారపడి తీరుతారు. మ్యాన్ ఈజ్ నోబుల్ బట్ ఇంపర్ఫెక్ట్. మనిషి గొప్పవాడే కానీ పర్ఫెక్ట్ కాదు, ఇంపర్ఫెక్ట్. దట్స్ వై గాడ్ క్రియేటెడ్ మ్యాన్ ఏ డిపెండెంట్. అందువలన మనిషిని డిపెండెంట్గా పుట్టించడం జరిగింది. దట్స్ వై వీ హ్యావ్ టు ఇంప్రూవ్ ఇంటర్పర్సనల్ స్కిల్స్. అందుకే మనం ఈ ఇంటర్పర్సనల్ స్కిల్స్ని ఖచ్చితంగా ఇంప్రూవ్ చేసుకోవాలి. ఎందుకంటే ఎక్కువ ఇతరులతో మనం ఏ పని కావాలన్నా ఇతరుల మీద ఆధారపడాల్సి వచ్చినప్పుడు ఆ ఇతరులతో ఎలా మెలగాలో ఆ స్కిల్స్ లేదనుకోండి, నా పనులు కష్టమవుతాయి. సో ఇంటర్పర్సనల్ స్కిల్స్కి డెఫినేషన్ చూడండి, చాలా ఈజీగా ఉంటుంది, మీకు తెలిసే ఉంటుంది. అంటే ఇతరులతో సేమ్ ఇంటర్పర్సనల్ స్కిల్స్ అంటే ఇప్పుడు దాకా మన పనిని ఇతరులతో చేయించుకోవడమే ఇంటర్పర్సనల్. వాళ్ళకి చేయడం, వాళ్ళ చేత చేయించుకోవడం. ద ఎబిలిటీ టు వర్క్ ఎఫెక్టివ్లీ విత్ ఏ గ్రూప్ ఆఫ్ అదర్ పీపుల్ ఎయిదర్ యాజ్ ఎ లీడర్ ఆర్ యాజ్ ఎ మెంబర్ యాజ్ అన్ ఇంపార్టెంట్ ఇంటర్పర్సనల్ స్కిల్. ఓకే, మీరు ఒక గ్రూపులో లీడర్గా ఉండడం కానీ, లేదా ఆ గ్రూప్లో లీడర్ చేత ఒక మెంబర్గా ఉండి ముందుకెళ్ళడం కానీ, దాన్నే మనం ఇంటర్పర్సనల్ స్కిల్ అంటాం. ద ఎబిలిటీ, ఆ సామర్థ్యాన్ని ఇంటర్పర్సనల్ స్కిల్స్ అంటాం. ద ఎబిలిటీ టు వర్క్ ఎఫెక్టివ్లీ విత్ ఏ గ్రూప్ ఆఫ్ ద అదర్ పీపుల్ యాజ్ ఎ లీడర్ ఆర్ యాజ్ ఎ మెంబర్, దాన్ని మనం ఇంటర్పర్సనల్ స్కిల్ అంటాం. మెంబర్గా ఉండడం కానీ లేదా లీడర్గా ఉండడం కానీ. ఇంటర్పర్సనల్ స్కిల్స్ ఆర్ పీపుల్స్ స్కిల్స్. ఇవి ఎవరివి? జంతువులకు ఉంటాయా? నో, ఇవి మనుషులకే ఉంటాయి, పీపుల్ స్కిల్స్.
కమ్యూనికేషన్ స్కిల్స్. వీటిని కమ్యూనికేషన్ స్కిల్స్ అని కూడా అంటారు. ఎందుకు ఇవి చాలా ఉపయోగం అంటే, ఎందుకు ఉండాలంటే పని చేసుకోవడానికి ఉండాలి. ఇక చూడండి, గార్డెనర్ అనే ఒక అతను, హోవార్డ్ గార్డెనర్ అనే సైంటిస్టు ఏం చెప్పాడు? ఇంటర్పర్సనల్ స్కిల్స్ ఇస్ వన్ ఆఫ్ ది మల్టిపుల్ ఇంటెలిజెన్సీస్. మనకు ఒక నాలెడ్జ్ ఉండడం కాదు, మల్టిపుల్ ఇంటెలిజెన్స్ ఉండడాన్ని ఇంటర్పర్సనల్ గా చెప్పాడు. అంటే బహుముఖ ప్రజ్ఞాశాలి అని తెలుగులో అంటాం, దాన్ని మల్టిపుల్ ఇంటెలిజెన్స్ అని ఇంగ్లీష్లో అన్నాడు. సో నువ్వు ఊరికే ఇంగ్లీష్ మాత్రమే వస్తే నీకు జాబ్ రాదు. నీకు మ్యాథ్స్ రావాలి, లాజికల్ థింకింగ్ ఉండాలి, కామన్ సెన్స్ ఉండాలి, ఇంగ్లీష్తో పాటుగా ఇవన్నీ ఉండాలి. లీడర్షిప్ క్వాలిటీస్ ఉండాలి, లాజికల్ థింకింగ్, వాట్ నాట్ ఎవ్రీథింగ్. యూ నీడ్ టీమ్ స్పిరిట్. కాబట్టి అందుకే మల్టిపుల్ ఇంటెలిజెన్సీస్ ఉంటే వాటిని మనం ఇంటర్పర్సనల్ స్కిల్స్ అని భావించవచ్చు. కమ్యూనికేషన్ స్కిల్స్ అంటే కేవలం ఇంగ్లీష్ మాట్లాడడమే కాదు. సో మల్టిపుల్ ఇంటెలిజెన్సెస్ ఉండాలి. ఏంటి ఈ స్కిల్స్ దేని మీద ఫోకస్ చేస్తాయి అంటే, టీమ్ వర్క్, గ్రూప్ ఎఫెక్టివ్నెస్, డెసిజన్ మేకింగ్, రన్నింగ్ మీటింగ్స్, ప్రెజెంటింగ్ మీటింగ్స్. ఓకే, ఏంటి సార్ ఇంటర్పర్సనల్ స్కిల్స్ వల్ల ఉపయోగాలు? హెల్తీ రిలేషన్షిప్స్. నీకు బాగా అవతల వ్యక్తులతో సంభాషించడం తెలుసు, మేనేజ్ చేయడం తెలుసు, వాళ్ళకి మంచి రిలేషన్షిప్ ఉంటుంది. హెల్తీ రిలేషన్షిప్, సత్సంబంధాలు అంటాం తెలుగులో, అవి ఉంటాయి. ఉదాహరణకి మన పక్క ఇంటి వాళ్ళతోటి మంచి సంబంధాలు ఉంటే, మనం కూర చేసుకోలేనప్పుడు మనం ఒకసారి అడిగితే ఇస్తారు. వాళ్ళతో సంబంధాలు లేవు, గొడవలు ఉన్నాయి, మనం నోరు తెరిచి కూర అడగగలమా? వాళ్ళ మొహం కూడా చూడలేము. సో ఆ సత్సంబంధాలు ఉంటే మనం ఖచ్చితంగా హెల్తీ రిలేషన్షిప్స్ బిల్డ్ అవుతాయి. ఇంటర్పర్సనల్ స్కిల్స్ విల్ హెల్ప్ టు రివ్యూ వన్స్ ఓన్ పర్సనాలిటీ. మన పర్సనాలిటీ కూడా ఇంప్రూవ్ అవుతుంది. ఇంకా ఏం చేయొచ్చు? దీనివల్ల మనలో ఉన్న మనలో ఉన్న మన యాటిట్యూడ్ కానీ బెస్ట్ని బయటకు తీసుకురావచ్చు వర్కింగ్లో. ఇంకా మన ఎంప్లాయబిలిటీ, జాబ్ ఆపర్చునిటీస్ పెరుగుతాయి. దీనివల్ల జాబ్ ఆపర్చునిటీస్ పెరుగుతాయి. ఏముంటాయి సార్ ఇందులో అంటే, కమ్యూనికేషన్ స్కిల్స్ ఉంటాయండి. కమ్యూనికేషన్ స్కిల్స్ వల్ల ఉపయోగం ఏంటి? ట్రస్ట్ బిల్డప్ అవుతుంది ఇద్దరి మధ్య, రెస్పెక్ట్ పెరుగుతుంది, క్రియేటివ్ ఐడియాస్ వస్తాయి, ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయొచ్చు కమ్యూనికేషన్ స్కిల్స్ ఉంటే, అఫెక్షన్ కూడా పెరుగుతుంది. లీడర్షిప్ స్కిల్స్, ఇవన్నీ ఇంటర్పర్సనల్ స్కిల్స్లో భాగం, కమ్యూనికేషన్ కానీ లీడర్షిప్ కానీ. సో లీడర్షిప్ స్కిల్స్ వల్ల ఉపయోగం ఏంటి సార్ అంటే, ఇన్స్పిరేషన్ ఇవ్వచ్చు. నువ్వు ఒక లీడర్వి, మీ టీమ్మేట్స్ అందరికి ఇన్స్పిరేషన్ ఇస్తావు, వాళ్ళని మోటివేషన్ చేస్తావు, వాళ్ళకి క్లియర్ డైరెక్షన్ ఇస్తావు. ఓకే, మీ అందరి మధ్య ఎంప్లాయీ రిలేషన్స్ బాగుంటాయి, ఒక ప్లాన్ చేస్తావు. యాజ్ ఏ లీడర్గా మంచి ప్లానింగ్ ఉంటుంది. ఇంకా మేనేజ్మెంట్ స్కిల్స్, యాజ్ ఏ టీమ్ మెంబర్ లేదా టీమ్ లీడర్గా నీకు వాళ్ళని మేనేజ్ చేయడం వస్తుంది. పీపుల్ మేనేజ్మెంట్ స్కిల్స్, కొలాబరేషన్ స్కిల్స్ అంటే అందరితో కలిసి పని చేయడాన్ని కొలాబరేషన్ స్కిల్స్ అంటాం. వాళ్ళందరితో కలివిడిగా కలుపుగోలుతనంగా ఉండడం, బిజినెస్ మేనేజ్మెంట్ స్కిల్స్ చేయడం, ఫైనాన్స్ మేనేజ్ చేయడం, ఇవన్నీ మనం ఇక్కడ చూడొచ్చు. షార్ట్కట్లో రాశాను. కమ్యూనికేషన్ స్కిల్స్ని అంటే కానీ మీకు ట్రస్ట్, ప్రాబ్లమ్ సాల్వింగ్, నమ్మకం క్రియేట్ అవుతుంది కమ్యూనికేషన్ స్కిల్స్ వల్ల, రెస్పెక్ట్ పెరుగుతుంది, ప్రాబ్లమ్ సాల్వింగ్. లీడర్షిప్ స్కిల్స్ వల్ల మీకు మంచి ప్లానింగ్ ఉంటుంది, విజన్ ఉంటుంది. నెక్స్ట్ మేనేజ్మెంట్ స్కిల్ ద్వారా కొలాబరేషన్ చేయొచ్చు, పీపుల్ మేనేజ్మెంట్ చేయొచ్చు, బిజినెస్ మేనేజ్మెంట్ చేయొచ్చు, ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ చేయొచ్చు. నెక్స్ట్ నెగోషియేషన్ స్కిల్స్ అంటే ఏదైనా గొడవ వచ్చినప్పుడు ఆ ఇద్దరు వ్యక్తుల మధ్య సంధి సమకూర్చడాన్ని నెగోషియేషన్ స్కిల్స్ అంటాం. ఉదాహరణకి కాన్ఫ్లిక్ట్ అంటే గొడవలు అని. ఓకే, రిజాల్వ్ అంటే సమస్యను పరిష్కరించడం. టు రిజాల్వ్ కాన్ఫ్లిక్ట్స్ యూ నీడ్ నెగోషియేషన్ స్కిల్స్. మనలో కూడా చూడండి, కొంతమంది ఇద్దరు కొట్టుకుంటుంటే కొంతమంది ఇన్వాల్వ్ అయిపోయేసి గొడవని పెంచేస్తారు. మరి కొంతమంది ఇద్దరిని వెనక్కి నెట్టేసి, అరే వాడు మన ఫ్రెండే కదా ఎందుకురా కొట్టుకోవడం అని ఈజీగా తీసేస్తారు. దట్ ఈజ్ నెగోషియేషన్ స్కిల్. ఓకే, అలా చేయగల వాళ్ళు ఆటోమేటిక్గా వాళ్ళ దగ్గర ఇంటర్పర్సనల్ స్కిల్స్ ఉన్నట్టే. గొడవలను తగ్గించే ప్రతి ఒక్కరు నెగోషియేషన్ స్కిల్ ఉన్నట్టే. అంటే ఏంటి? సొల్యూషన్ వెతుకుతారు వాళ్ళు.
టు ఫైండ్ సొల్యూషన్ టు విన్ విన్ సిచ్యువేషన్స్. అంటే ఇద్దరు మీ స్నేహితులే ఇద్దరు కొట్టుకుంటున్నారు, ఎవరి వల్ల మీరు కొమ్ము కాయలేరు, అలాంటప్పుడు సొల్యూషన్ ఎదుగుతారు, దీన్ని ఎలా బయటపడేయాలి. ఇంకా సోషల్ గ్రేస్ రిలేషన్స్ అంటే ఏంటి, ఇతరులతో సోషల్ అని ఉంది కదా, సో ఇతరులతో రిలేషన్స్ ఎలా మెయింటైన్ చేస్తాం సోషల్గా. టు ఇంటరాక్ట్ పొలైట్లీ, ఇతరులతో పొలైట్గా మాట్లాడడం, దీన్ని సోషల్ స్కిల్స్ అన్నాం. మనకి మహేష్ చెప్పి వెళ్ళాడు, నాకు తెలిసి అతను మీటింగ్లో ఉన్నాడో లేదో తెలియదు. సోషల్ రిలేషన్స్, టు ఇంటరాక్ట్ పొలైట్లీ, మేనర్స్, ఎటిక్వేట్స్, గుడ్ ఫోన్ ఎటిక్వేట్. మనం నిన్న ఈవినింగ్ చెప్పుకున్నట్టుగా గుడ్ ఫోన్ ఎటిక్వేట్ ఈజ్ ఆల్సో కాల్డ్ ఏ సోషల్ స్కిల్. ఇంకా గ్రూప్ గ్రూప్ డైనమిక్స్ అంటే ఒక గ్రూప్ని మనం ఎలా నిర్వహిస్తాం, అది మనకు ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ స్కిల్స్. ఇది ఎక్కువగా సాఫ్ట్వేర్ వాళ్ళ దగ్గర ఉంటుంది. ఒక టీం ఇస్తారు, 4-5. ఒక్కోసారి చూడండి, ఇప్పుడు ఎస్బీఐ ఉందనుకోండి, నాట్ ఓన్లీ ఎస్బీఐ, ఎంటైర్ గవర్నమెంట్ ఈజ్ కాల్డ్ ఏ మేనేజ్మెంట్. ఒకరిపైన ఒకరు ఇలా హైరార్కీ ఉంటుంది. ఒక విఆర్ఓ వాళ్ళందరూ ఎంఆర్ఓ కింద ఉంటారు, ఎంఆర్ఓ వాళ్ళందరూ ఆర్డీఓ కింద ఉంటారు, ఆర్డీఓ వాళ్ళందరూ ఒక కలెక్టర్ కింద ఉంటారు, కలెక్టర్లు అందరూ చీఫ్ సెక్రటరీ కింద ఉంటారు, చీఫ్ సెక్రటరీ సీఎం కింద ఉంటారు, సీఎంలు అందరూ పిఎం కింద ఉంటారు. సో ఎవ్రీథింగ్ హ్యాస్ అన్ హైరార్కీ. దానికి గ్రూప్ ఖచ్చితంగా ఉంటుంది, గ్రూప్ డైనమిక్స్ ఫాలో అవ్వాలి. సో ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ స్కిల్స్, ఈవెంట్ మేనేజ్మెంట్ స్కిల్స్. ఇప్పుడు వ్యాక్సినేషన్ వేస్తున్నారు, దట్ ఈజ్ అన్ ఈవెంట్, దాన్ని ఎలా మేనేజ్ చేస్తున్నారు, ఎవరో ఒక్కరు పైనుంచి ఆదేశాలు ఇస్తే అలా జరిగిపోతుంది ఎవ్రీథింగ్. ఆ పైన ఆర్డర్స్ ఇచ్చేవారు సరిగా లేరనుకోండి, డెఫినెట్లీ యూ కెనాట్ మేనేజ్ అన్ ఈవెంట్. ఈజ్ ఇట్ ఆడిబుల్? హలో, నేను కనెక్ట్ చేసుకోవాలి మేడం మరి. Is it audible now? కనిపిస్తుందా? Yes, sir. Yes, Okay, sir. some network problem is there, suddenly it went off. As you know, when the power is gone in our lab, this Wi-Fi and network also will suddenly collapse. That's why you will miss some time. And also I have been continuously speaking, I am not giving any chance to you. Up to group dynamics we have seen so far interpersonal skills. So intavaraku I may ask you some more little questions. I don't ask you much. Do you understand interpersonal skills? మీ వాయిస్ బ్రేక్ అవుతుంది సార్. వామ్మో, అయితే నెట్వర్క్ మార్చాలి. I will change the internet connection. Just give me a few seconds. Yeah, it will be easy for you. Is it audible now clearly? Yes, sir. Yeah, is it clear Yes, now? sir. Can everybody turn on your what do you say that face video? If you are comfortable, మీరు కంఫర్టబుల్ గా ఉంటే you can turn on your video, otherwise you can continue like this. Okay, Tota, Yashaswini, సందీప్ ఏదో చూపిస్తున్నాడు వాళ్ళ ఇల్లు. ఓకే, టెల్ మీ, ఇది అర్థమైందా మీకు కాన్సెప్ట్? సార్ ఎఫ్ఎఫ్ అంటే నేనే సార్ పూజ. అర్థం కాలేదు, వాట్ డు యు మీన్? ఎఫ్ఎఫ్ అంటే నేనే సార్ పూజ. ఎస్ఎస్ ఎఫ్ఎఫ్ సార్, ఎఫ్ఎఫ్ అంటే పూజ. ఓ, ఎఫ్ఎఫ్ అంటే పూజనా? పాండా అని ఉంది. ఎస్ సార్. చల్లా పూజ. ఎస్ సార్. ఓకే, ఐ గాట్ ఇట్, ఐ రిమెంబర్డ్. థ్యాంక్ యూ సార్. అది కాదు నేను అడుగుతుంది,
ఈ కాన్సెప్ట్ ఇంటర్ పర్సనల్ స్కిల్స్ అంటే అర్థమైందని అడుగుతున్నాను. అర్థమైంది సార్. ఏం ఎస్ అర్థమైంది? సార్, అర్థమైంది సార్. ఒక 2 ముక్కలో చెప్పగలవా తెలుగులో? ఇన్ ఇంగ్లీష్ యూ కెన్ ట్రై ఎనీ లాంగ్వేజ్. యా యూ క్యాన్. నిమ్మల నాగలక్ష్మి and 2 others are waiting. No. Yeah, tell me. అరే 12 మంది ఉన్నారు. Can't you say what you have understood? At least in few sentences. ఇంతవరకు స్పీచ్ జరిగింది కదా. వాట్ డూ యూ అండర్స్టాండ్? సార్ ఇప్పుడే జాయిన్ అయ్యాను సార్. నాగా. వాట్ ఈస్ యువర్ నేమ్? కెన్ యూ రైట్ యువర్ నేమ్ ఇన్ చాట్ బాక్స్? I am Lavanya. Okay, God. Lavanya, I will write your attendance, Lavanya. P Lavanya or yes Lavanya? Yes Lavanya. Okay. You're using chat box also. Okay, at least use the chat box. And what do you understand? Interpersonal skills అంటే ఏం అర్థం చేసుకున్నారు? ఒక వ్యక్తికి ఇంటర్పర్సనల్ స్కిల్స్ ఏమేమి ఉండాలి? స్టూడెంట్స్కి ఏమి ఉపయోగం ఇంటర్పర్సనల్ స్కిల్స్ ద్వారా? అది కూడా మీరే చెప్పండి సార్ అంటారా? I will join just now. Vijay Kumar. Vijay Kumar అని వస్తుంది. Can you write your own name? Because here the situation is I am Kaveri. Kaveri, Undi Kaveri? Kaveri from BCom. Maybe. Here the situation is some of the students you don't have the your own mobiles. I know, I can understand BCom. You are using your parents' mobiles. So when you are joining from your parents' mobile, Sandeep is writing accountability in people and job. Yeah, that is a great skill. That is a great interpersonal skill we are losing every day in day-to-day life. మనం ఏ గవర్నమెంట్ కానీ ప్రైవేట్ కానీ వెళ్ళి చూస్తే ఇప్పుడు అకౌంటబిలిటీ మిస్ అవుతుంది. అంటే బాధ్యత నా పని కాదు, ఇది ఇంకొకరి పని అంటే బ్లేమింగ్ అదర్స్. తన పని తాను చేసుకుంటూ అందరూ ఎవరి పని వాళ్ళు చేసుకుంటూ పోతే వ్యవస్థ ఇంకా చాలా చక్కగా ఉంటుంది. ప్రతిసారి మనం అమెరికాలో బాగుంటుందంట, ఫిన్లాండ్లో బాగుంటుందట, నార్వే, ఇంకా డెన్మార్క్, ఈ కంట్రీస్ పీస్ఫుల్గా ఉంటాయి, వర్క్ చాలా బాగుంటుందని చెప్పుకోవడం తప్పించి when will we say India is very good country in accountability, job, employment, market, everything? ఎప్పుడు చెప్తాం ఇండియాలో గొప్పగా జరుగుతుంది అని? So somebody is writing in a chat box. Let me read it. Naga. Communication and interact. లావణ్య ఏం చెప్తుందంటే కమ్యూనికేషన్ అండ్ ఇంటరాక్ట్ విత్ అదర్స్. కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి, ఇంటరాక్షన్ విత్ అదర్స్ కూడా ఉండాలి. అవి ఇంటర్పర్సనల్ స్కిల్స్ అని చెప్తుంది. ఆఫ్ కోర్స్ పేషెన్స్ సార్. యా, పేషెన్స్ ఇన్ డీలింగ్ విత్ కమ్యూనికేషన్ స్కిల్స్. ఎంపతి చెప్తుంది ఎవరు? నాగలక్ష్మి. మన నాగలక్ష్మి ఈజ్ సేయింగ్ ఎంపతి. యా, వెన్ వీఆర్ డీలింగ్ positive attitude, empathy, something. Tejasvi is saying something. Honesty sir. Honesty is the best policy. అది ఆ లైన్ అనేది మనం రాసి పెట్టుకోవచ్చు. హానెస్ట్గా ఉండడం వల్ల ముందు సఫర్ అవ్వచ్చు, కానీ లైఫ్ లాంగ్ మనం ఇంకా అసలు మనకి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. ఒక అబద్ధం చెప్తే సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువ ఉంటాయి. అంటే చేదుగా ఉన్నప్పటికీ సైడ్ ఎఫెక్ట్స్ ఉండవండి. ఇట్స్ రియల్లీ లైక్ ఫైర్. యా, హానెస్టీ ఈస్ ద బెస్ట్ పాలసీ అండ్ ఆల్సో ఇట్ ఈస్ వెరీ హెల్ప్ఫుల్ ఇన్ ఇంటర్పర్సనల్ స్కిల్స్. హానెస్ట్గా ఉండడం, అకౌంటబుల్గా ఉండడం, ఇంకా కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండడం, లీడర్షిప్ స్కిల్స్ ఉండడం,
ఇంకా ఏమేమి స్కిల్స్ చెప్పాను? కెన్ యూ రిమైండ్ మీ? దెర్ ఆర్ మెనీ స్కిల్స్. యా, everybody is sitting, happily, and you are not unmuting yourself, simply watching a movie, one side radio. సినిమాకి వెళ్ళి కూర్చుంటాం కదా, ఇంకా సినిమాలోంచి ఎవరు మనల్ని పలకరించరు. జాయిగా సినిమా చూస్తూ ఉంటాం, సినిమా అయిపోతే బయటకు వచ్చేస్తాం. అరే బోరింగ్గా ఉందిరా, బాగుందిరా. బట్ దిస్ ఈజ్ నాట్ ఏ మూవీ, దిస్ ఈజ్ యువర్ మూవీ. ఈ సినిమాలో నువ్వు కూడా ఉన్నావు, మర్చిపోవద్దు. ఆ సినిమాలో నువ్వు ఉండవు, ఈ సినిమాలో రికార్డ్ అవుతుంది, నువ్వు కూడా కనిపిస్తుంటావు. ఈ ఈ 60 minutes 1 hourలో నీ పాత్ర ఎంత ఉంది, మాస్టర్ ఎంత తోడి మాట్లాడాడు, స్టూడెంట్లు ఎవరెవరు ఎంత నేర్చుకున్నారు అనేది కనిపిస్తుంది. సో ఇన్ దిస్ మూవీ ఇన్ 1 hour యు ఆర్ ఆల్సో వన్ ఆఫ్ ది యాక్టర్, లైక్ ఐ ఆమ్ ఆల్సో ఎన్ యాక్టర్. సో ప్లీజ్ రెస్పాండ్ యువర్ సెల్ఫ్, అండ్ మీ పాత్ర కూడా చూడండి. అందుకే మీ పాత్ర మీరు డిజైన్ చేసుకోవాలి. కమ్యూనికేషన్ స్కిల్స్ ఏదో ఒక స్కిల్ దీంట్లో చెప్పొచ్చు కదా, ఇంటర్పర్సనల్ స్కిల్స్ గురించి. ఏది చెప్పినా తప్పు అవ్వదు, ఎందుకంటే రిలేషన్స్ బెటర్గా ఉండడం కోసం చెప్పేవన్నీ కరెక్ట్ అయిపోతాయి. యా, షేర్ యువర్ ఎక్స్పీరియన్స్ విత్ దిస్ మీటింగ్. You can use the chat box. I think there is one more option here. I will utilize that. Whiteboard. Maintain good relations with others. Yeah. Start a new whiteboard. మీకు ఇప్పుడు నేను వైట్ బోర్డు కనిపిస్తుందా? ఇక్కడ రాస్తుంది. ఓ, షేర్ చేయాలా? నేను వైట్ బోర్డ్ పెట్టాను, మీకు కనిపిస్తుందా? హలో, కనిపించడం లేదు. నో సార్, వా, చాట్ బాక్స్ మీకు చాలా బాగా ఉపయోగపడుతుంది. నాకు గమనించింది ఏంటంటే ఇది అయితే నేను ప్రజెంట్ చేయాలి. సో ఓకే, ఇప్పుడు వైట్ బోర్డ్తో పని లేదు. ఇంటర్పర్సనల్ స్కిల్స్ని డెవలప్ చేసుకోవాలంటే ఏముండాలో తెలుసుకోవాలనుకుంటున్నారా? అంటే ఈ ఒక 2 నిమిషాల్లో చెప్పేస్తాను. అంటే ఎలా డెవలప్ చేసుకోవాలి సార్ ఈ స్కిల్స్ని? జస్ట్ ఒక 5 టిప్స్ ఉంటాయి. 4 చూపించి 5 అంటున్నాను. ఓకే, 3 టిప్స్ ఉంటాయి. ఆ టిప్స్ కానీ మీరు విన్నారంటే చక్కగా మీరు ఇంటర్పర్సనల్ స్కిల్స్ డెవలప్ అయిపోయి ఇంకా అసలు మీకు ప్రాబ్లమ్సే రావు. ఎస్, అట్లీస్ట్ టైప్ ఇన్ చాట్ బాక్స్. ఎస్ సార్, తెలుసుకోవాలనుకుంటున్నాము. ఎస్ సార్. Okay, thank you. Now I present again PPT. See, instantly I cannot remember all those things. That's why Challa Pooja is saying something in chat box. The ability to understand others. Yes. Now I think you are seeing this one. Now current slide. Group dynamics is over. Management, conflict management. How to develop interpersonal skills? First ఏం చేయాలంటే మనం know the value of other individual. ఇతరుల యొక్క వాల్యూని మనం గుర్తించాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ రెస్పెక్ట్ అదర్స్. నో ది వాల్యూ ఆఫ్ అదర్ ఇండివిజువల్. గుర్తుపెట్టుకోండి, ఇది మనం ఇతరులకి వాల్యూ ఇవ్వడం మొదలు పెడితే, రెస్పెక్ట్ అనొచ్చు, వాల్యూ అనొచ్చు, ఇవన్నీ ఒకటే, ఆటోమేటిక్గా మన రిలేషన్స్ పెరుగుతాయి. అంటే వాళ్ళు మాట్లాడుతుంటే కేర్ చేయకపోవడం, నువ్వు ఎక్కడో చూస్తుంటావు వాళ్ళు మాట్లాడేటప్పుడు, అంటే నువ్వు వాల్యూ ఇవ్వడం లేదు. ఇక నీ రిలేషన్ ఎలా బాగుంటుంది వాళ్ళతోటి? సో వాల్యూ ఇవ్వాలి. వాల్యూ మీన్స్ ఇంపార్టెన్స్ ఇవ్వాలి. ద సెకండ్ వన్ ఈజ్ యువర్ ప్రైవసీ ఈజ్ ఆల్సో అదర్స్ ప్రైవసీ. ఎలాగంటే నీకు వ్యక్తిగతంగా నువ్వు ఎంత ఫీల్ అయిపోతావో, అంటే ఇప్పుడు నువ్వు పర్సనల్గా ఉన్నావు, నిన్ను ఎవరైనా డిస్టర్బ్ చేస్తే చాలా అన్హ్యాపీగా ఫీల్ అవుతావు.
సో అవతల వాళ్ళు కూడా అలానే ఫీల్ అవుతారని పెట్టుకొని మనం అవతల వాళ్ళని డిస్టర్బ్ చేయకూడదు. నేను చాలా మందిని చూశాను క్లాస్లో. అంటే కొందరు మొబైల్ చూస్తుంటే అవతల వాళ్ళు ఈ మొబైల్ దగ్గర వెళ్ళి చూస్తూ ఉంటారు. వాళ్ళ మొబైల్ చూసుకుంటున్నప్పుడు ఎవరైనా చూస్తే ఇక చూడండి, ఇక చిర్రెత్తిపోయేసి పెద్ద గొడవ చేసేస్తారు. ఎందుకు చూస్తున్నావు, నేను మొబైల్ చూసుకుంటుంటే నీది నువ్వు చూసుకోవచ్చు కదా అంటారు. అంటే వాళ్ళేంటి, వాళ్ళ ప్రైవసీ వేరు, ఇతరుల ప్రైవసీ వేరు అనుకుంటుంటారు. నో, నీకు ఎలాగైతే ప్రైవసీ నువ్వు ఫీల్ అవుతున్నావో నీ మొబైల్, నీ పర్సనల్ థింగ్స్, అదర్స్ కూడా అంతే ఉంటుంది అని గమనించాలి. అంటే యూ షుడ్ నాట్ డిస్టర్బ్ అదర్స్ ప్రైవసీ. ఇక ప్రైవసీ ఏదైనా కావచ్చు. మీ ఫేస్బుక్ మీరే చూస్తారు, మీ ఫేస్బుక్ లాగిన్ తీసుకొని నేను చూస్తే మీ ప్రైవసీని దెబ్బతీసినట్టు. అందుకే చూడండి, గూగుల్లో, ఫేస్బుక్లో ప్రైవసీ సెట్టింగ్స్ అని ఉంటాయి. నెక్స్ట్, యువర్ డిగ్నిటీ ఈజ్ ఆల్సో ఈక్వల్ టు అదర్స్ డిగ్నిటీ. అర్థం కావడం కోసం ఈజ్ ఈక్వల్ టు పెట్టాను. సో డిగ్నిటీ అంటే ఏంటి? గౌరవం. సో నువ్వు ఇతరులని కించపరిస్తే ఆటోమేటిక్గా, అంటే నిన్ను కించపరిస్తే నువ్వు ఫీల్ అయిపోతావు. అంటే నలుగురిలో నీ గురించి ఒక బ్యాడ్గా చెప్పినా, ఒక కామెంట్ చేసినా నువ్వు చాలా అప్సెట్ అయిపోతావు. అది మర్చిపోయి ఇంకా నలుగురిలో ఇంకొకరిని మాత్రం ఈజీగా అనేస్తాం. అంటే జనరల్గా మనం చేస్తున్న తప్పులేవి అంటే మన దాకా వచ్చినప్పుడేమో ఒక విధంగా బిహేవ్ చేస్తాం, అవతల వ్యక్తుల గురించి అయితే ఈజీగా కామెంట్ చేసేస్తాం. ఆ ప్లేస్లోకి మనం వెళ్ళి ఇదే కామెంట్ నన్ను ఎవడన్నా నలుగురులు అంటే నేను ఎలా ఫీల్ అయి ఉండేవాడిని, అలా అనుకుంటే ఎవరు బ్యాడ్ కామెంట్స్ చేయరేక. ఇంకొక ముఖ్యమైన మాట వినండి, ఎవరైనా మీ దగ్గరికి వచ్చి ఇంకొక వ్యక్తి గురించి చెప్తున్నారు అంటే, అది మీరు విన్నారు అనుకోండి, ఖచ్చితంగా మీరు మాట్లాడింది ఆ వ్యక్తి తీసుకెళ్ళి ఇంకొకరికి చెప్తాడు. ఎవరితో అయితే ఇలా ఒకరి గురించి మూడో వ్యక్తి గురించి మాట్లాడే అలవాటు ఉంటుందో ఖచ్చితంగా వాడు మీ గురించి కూడా, ఇప్పుడు మీ దగ్గర ఎక్స్ అనే ఫ్రెండ్ గురించి బ్యాడ్ చేస్తాడు, మీరు దాన్ని హాయిగా మాట్లాడేస్తారు, వాడు అంతేరా బాబు, లేదా ఆ అమ్మాయి అంతే. మీకు అప్పుడు తెలియదు, మీతో మాట్లాడినట్టు మాట్లాడే నీ గురించి అదే వ్యక్తి ఇంకొక చోట బ్యాడ్ చేసేస్తాడు. అవసరం వస్తే ఫ్రెండ్స్ ఉన్నంత వరకు ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే. ఫ్రెండ్స్ కాకుండా గొడవ వచ్చినప్పుడు ఇక చూడండి, మన గురించి మన లోపాలు అన్నీ బయట పెట్టేస్తాడు. ఎందుకంటే నీ దగ్గర మూడో వ్యక్తి గురించి మాట్లాడిన వాడే ఆ అలవాటుతోటి నిన్ను కూడా బ్యాడ్ చేసేస్తాడు. దట్స్ వై ఇతరుల గురించి చెప్పే వాళ్ళని ఎవరిని నమ్మకండి, ఎంకరేజ్ చేయకండి. ఓకే, ఏరేవాడు ఇతరులని డౌన్కి తీసుకెళ్తున్నాడు లేదా కామెంట్ చేస్తున్నాడు, వాళ్ళ ప్రైవసీకి ఇంపార్టెన్స్ ఇవ్వట్లేదు అంటే ఖచ్చితంగా రేపు నిన్ను కూడా అదే పరిస్థితికి లాక్కెళ్తాడు. సో డోంట్ బిలీవ్ దెమ్. చెప్పండి, డోంట్ డిస్కస్ ది అదర్ పర్సన్. నాతో ఏమైనా పని ఉందా, మన ఇద్దరం మాట్లాడుకుందామా, మూడో వ్యక్తి గురించి చెప్పొద్దు అని చెప్పండి. ఓకే, మంచి గురించి అయితే వింటాం. వై షుడ్ వి లిసన్ టు ద బ్యాడ్? వాడి గురించి బ్యాడ్ తెలుసుకొని నువ్వేం చేస్తావు? సపోజ్ సమ్ అదర్ గర్ల్ ఈజ్ హ్యావింగ్ సమ్ రిలేషన్స్ ఆర్ అఫైర్స్, అది నీకు చెప్పి ఏంది ఆ రాక్షసానందం పొంది నువ్వేం చేసుకుంటావు ఆ మ్యాటర్ నీ మైండ్లో, అది నువ్వు ఇంకొకరికి చెప్తావు. అదే మంచా? అది ఎంతవరకు నిజమో నీకు తెలియదు. వాడు ఏదో చెప్తాడు, ఆ ఫైర్స్ ఉన్నాయి, ఆ ఫైర్స్, ఈ ఫైర్స్, నిప్పు లేకుండానే ఫైర్ అనేస్తాడు. ఆ ఫైర్ నువ్వు నమ్మేసి 10 మందికి చెప్పేస్తావు. చెప్పడమే కాదు, వాళ్ళని చూసినప్పుడు వీళ్ళు చెప్పిన మాటలన్నీ వినపడి ఆ మనుషులు గలీజ్గా కనిపిస్తున్నారు. నిజంగా నేను ఒక వ్యక్తి ఇలానే చెప్పారు, ఆ గ్రౌండ్లో ఎవరో వస్తూ ఉంటారు, పలానా వ్యక్తి వెరీ బ్యాడ్ అండి, బ్యాడ్ అని చెప్పాడు. ఆ తర్వాత రోజు నుంచి ఆ మనిషి నాకు కనపడ్డప్పుడు నేను న్యాచురల్గా చూడలేకపోతున్నాను. అవన్నీ గుర్తొచ్చేసి అతని మీద ఒక ఒపీనియన్ ఏర్పడిపోయింది. అతనికి నాకు ఏ సంబంధము లేదు. చూడండి, చెప్పుడు మాటలు వినేసి అసలు నాకు సంబంధం లేనటువంటి ఒక వ్యక్తిని నేను న్యాచురల్గా ఒక మనిషిలాగా చూడలేకపోతున్నాను. సో దట్స్ వై డోంట్ ఎంకరేజ్. ఇతరులకు చెప్పే మాటలను ఎప్పుడు ఎంకరేజ్ చేయొద్దు. రెండో వ్యక్తి గురించి అస్సలు డిస్కస్ చేసే వాళ్ళని మీరు అసలు చేయొద్దని చెప్పండి. వాళ్ళతోటి ఫ్రెండ్షిప్ కూడా మానేయడం మంచిది. అంటే బ్యాడ్, ఎస్పెషల్లీ అబౌట్ బ్యాడ్, అలా చేస్తే ఖచ్చితంగా ఇంటర్పర్సనల్ స్కిల్స్ ఆటోమేటిక్గా డెవలప్ అయిపోతాయి. ఎందుకని మీ దగ్గర ఎలా మాట్లాడాలో వాళ్ళకి తెలుస్తుంది. అమ్మో వీడు ఎంకరేజ్ చేయరు, గాసిప్స్ మాట్లాడితే వీడి కోపం వస్తుంది, గాసిప్స్ మాట్లాడితే ఆ అమ్మాయి కోపం వస్తుంది, చాలా జెన్యున్గా ఉండాలి. సో ఆటోమేటికల్లీ యూ విల్ డెవలప్ ఇంటర్పర్సనల్ స్కిల్స్ naturally. So first of all, value the others. Second one is give the privacy to others, and also your privacy is the same as the other privacy, and give the dignity to others, respect to others. And the second one is
there are some more things we will discuss now. Focus on building harmonious relationships. సో మనకి ఎవరితో అవసరం ఉన్నా లేకపోయినా గొడవ పెట్టుకోకూడదు, ఎందుకంటే ఎవరికి ఎవరు అవసరం వస్తుందో ఎప్పటికీ తెలియదు. సో హార్మోనియస్ అంటే చాలా మంచి అని, మంచి రిలేషన్షిప్స్ బిల్డ్ చేసుకోవాలి. నెక్స్ట్ ప్రాక్టీస్ ఎంపతి. ఇంత ముందు కూడా ఎవరో కామెంట్ చేశారు, పేరు మర్చిపోయాను. ఎంపతి ఉండాలి అన్నారు మన స్టూడెంట్. ఎస్, ఇతరులు ఏదైనా కష్టాలు వచ్చినప్పుడు, మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఏదైనా చెప్తున్నప్పుడు దానికి సహాయం చేసే విధంగా మీరు స్పందిస్తే డెఫినెట్గా మీ రిలేషన్స్ పెరుగుతాయి. వాడిని మిమ్మల్ని లైఫ్ లాంగ్ గుర్తుపెట్టుకుంటాడు. పలానా టైంలో మా ఫ్రెండ్ నాకు సపోర్ట్ చేశాడు, కనీసం మోరల్ సపోర్ట్ చేశాడు. వాడు ఏదో ఇష్యూ చెప్పాడు, అరే నేను ఇలా అవుతుంది ఏం చేయను, నువ్వేదో వాడికంటే ఒక ఆలోచన, ఒక ఐడియా ఇచ్చావు. డెఫినెట్లీ డబ్బులు లేకపోవచ్చు, మోరల్ సపోర్ట్, ఒక మాట సపోర్ట్, వాయిస్ సపోర్ట్. నాకు బండి అవసరమైంది, బండి ఇచ్చావు, డబ్బులే ఇవ్వాలా? వాడు ఎక్కడికో డ్యూటీ మీద వెళ్ళాలి, బండి అడిగాడు. సో ఎనీ హెల్ప్ యూ కెన్ డూ ఎంపథెటికల్లీ. అండ్ బీ ఏ టీమ్ ప్లేయర్. గివ్ అండ్ టేక్ పాలసీ ఎప్పుడు తీసుకుంటూ ఉండకండి ప్లీజ్. సమ్ టైమ్స్ మీరు కూడా ఇస్తుండండి. ఎప్పుడు తీసుకునే వాళ్ళ దగ్గర అప్పుడప్పుడు కనీసం ఒక పెన్నో పెన్సిల్ అన్న ఇవ్వండి, రివర్స్, హ్యాపీగా ఫీల్ అవుతారు. నెక్స్ట్ కొలాబరేషన్ అండ్ కాంప్రమైజ్ వర్క్స్ వండర్స్. మీరు ఎవరితోనైనా ఒక ప్రాజెక్ట్ చేయాల్సి వచ్చినా, ఫ్రెండ్షిప్ చేయాల్సి వచ్చినా, ఒక్కొక్కసారి కాంప్రమైజ్ అవుతూ ఉంటే ఖచ్చితంగా వండర్స్ క్రియేట్ అవుతాయి. అప్రిషియేట్ గుడ్ వర్క్. ఏదైనా మంచి పని చేస్తే మీరు అప్రిషియేట్ చేయండి. అంటే మీరు టీమ్ లీడర్గా ఉన్నా, లేదా మీ క్లాస్మేట్ అయినా మంచి పని చేశాడు, అప్రిషియేట్ హిమ్, అప్రిషియేట్ హెర్. చాలా చక్కగా రాశావు, చాలా బాగా చెప్పావు. ఆటోమేటిక్గా వాళ్ళకి మోరల్ హై అయిపోయి మీతో మంచి రిలేషన్షిప్ ఏర్పరచుకుంటారు. దే ఫీల్ వెరీ హ్యాపీ అండ్ దే కంటిన్యూ యువర్ ఫ్రెండ్షిప్. అంటే ఊరికే పొగినా మళ్ళీ అరే ఈడు బుస్గాడు అంటారు. వీ షుడ్ నాట్ డూ లైక్ దట్. సో మంచి వర్క్ చేసినప్పుడే, గుడ్ వర్క్స్ వీ హ్యావ్ టు అప్రిషియేట్. సో వన్స్ అగైన్ I reveal, value the other individual. The first one, value others, and equal privacy, equal dignity, give the dignity. And fourth one, empathy, practice empathy. Fifth one, be a good team player, give and take policy. And sixth one, collaboration and compromise. And sixth one, appreciate good works. This is what I would like to, how to improve your interpersonal skills. And now with this I conclude where I am. Are you there in the meeting? Sorry. Yeah. సో ఈ విధంగా ఉంటే ఖచ్చితంగా మనం ఇంటర్పర్సనల్ స్కిల్స్ని ఇంప్రూవ్ చేసుకోవచ్చు. నా పార్ట్ అయిపోయింది. మీకు ఎనీ డౌట్స్ ఇఫ్ యూ హ్యావ్, ఐ విల్ క్లారిఫై. If you have any doubts, if you don't want to speak, you can type in the chat box. If you wish to speak, you just unmute your microphone. సార్ ప్లీజ్ ఎక్స్ప్లెయిన్ ఇంటర్పర్సనల్ స్కిల్స్ అని అడుగుతాడా సార్? ఓహో, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ. నీకు ఇంటర్పర్సనల్ స్కిల్స్ అని కనపడితే డెఫినేషన్ ఇవ్వు. ఇంటర్పర్సనల్ స్కిల్స్ డెఫినేషన్ ఏముంటుంది చెప్పాడు కదా హోవర్డ్. ఎవరు మీ డెఫినేషన్ సొంతగానే ఇవ్వచ్చు. వచ్చాడు 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 ధీరా ధీరా. వామ్మో, ఇట్స్ వెరీ రియల్లీ దిస్ బాయ్స్, హూ ఇస్ దిస్ నాగా? Okay, see, these things are always happening in every meeting, so I should not comment anything. I have to reserve my comments. Okay, so first of all give a definition, then write communication. ఇంకా ఆ స్టోరీ గురించి రాయకూడదు ఇక్కడ. అక్కడ చెప్పాం కదా ఏమేమి ఉంటాయి ఇంటర్పర్సనల్ స్కిల్స్లో, ఏమేమి వస్తాయి. కమ్యూనికేషన్ స్కిల్స్ వస్తాయి, నెక్స్ట్ లీడర్షిప్ స్కిల్స్ వస్తాయి. రాయి అక్కడ లీడర్షిప్ స్కిల్స్, కమ్యూనికేషన్ స్కిల్స్ ఏముంటాయి. కమ్యూనికేషన్ స్కిల్స్లో మళ్ళీ రెస్పెక్ట్, అక్కడ చెప్పాం కదా కమ్యూనికేషన్ బాగా చేయడం వల్ల ప్రాబ్లమ్ సాల్వింగ్, రెస్పెక్ట్, ఇంకో 4-5 ఉన్నాయి, మీరు ఆలోచిస్తూ వస్తాయి. నెక్స్ట్ లీడర్షిప్ స్కిల్స్, ప్లానింగ్, లీడింగ్ అండ్ మోటివేషన్ గుర్తొస్తున్నాయి లైట్గా. మోటివేషన్ ఇంకా ఇన్స్పిరేషన్ అవన్నీ రాసేయచ్చు. నెక్స్ట్ నెగోషియేషన్ స్కిల్స్, మేనేజ్మెంట్ స్కిల్స్, ఇలా సైడ్ హెడ్డింగ్స్ పెట్టుకుంటూ వెళ్ళండి. ఇంకా గ్రూప్ డైనమిక్స్ అలా రాసుకుంటూ వెళ్ళిపోయారు అనుకోండి, 2 పేజీలు ఈజీగా అయిపోతుంది. నెక్స్ట్ హౌ టు డెవలప్ ఇంటర్పర్సనల్ స్కిల్స్ అని చెప్పేసి ఈ 4 పాయింట్లు రాయండి. ఏంటి?
వాల్యూ ది ఇండివిజువల్, అదర్ ఇండివిజువల్స్. కింద 2-3 లైన్లు ఎక్స్ప్లెయిన్ చేయి. నెక్స్ట్ గివ్ ప్రైవసీ టు అదర్స్. ఒక ఎక్స్ప్లెయిన్ చేయి ఒక లైన్. సార్ వకీల్ సాబ్ సినిమా చూసారా? ఓ ఎవరు అతను? చూశాను బాబు. బాగుంది కదా సార్? వాట్ ఈస్ కనెక్షన్ విత్ వకీల్ సాబ్ అండ్ ఇంటర్పర్సనల్ స్కిల్స్? నువ్వు పూరి జగన్నాథ్ సినిమాలో కామెడీ బిట్ లాగా మధ్యలో ఈ కనెక్షన్ ఏంటి అర్థం కావడం లేదు. మే ఐ నో యువర్ నేమ్ ప్లీజ్. ఇక్కడ హీరో హీరో అని కనిపిస్తుంది, నీ పేరు తెలియదు. అటెండెన్స్ చేసుకుంటాను బాబు ప్లీజ్. పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్. సి పీపుల్ ఆర్ వెరీ సో మచ్ కరేజ్. ఈ ధైర్యము నిజంగా మితిమీరిన ధైర్యం అంటారు దీన్ని. ఆ ధైర్యం చూడండి, అతనికి అసలు పవన్ కళ్యాణ్ అనేస్తున్నాడు. ఐ డోంట్ రిమెంబర్ ఎనీ పవన్ కళ్యాణ్ ఇన్ ఎంపీసీ గ్రూప్. ఎంపీసీలో ఎవరు పవన్ కళ్యాణ్ లేడే. సో దీన్ని కాన్ఫిడెన్స్ అంటాం. కాన్ఫిడెన్స్ అంటామా, ఇంకొక డాష్ కాన్ఫిడెన్స్ అంటామా? మీకే వదిలేస్తున్నాను. And I am very happy that so many people have joined in this lesson. Still they are joining, I don't know. The class is over, still somebody is joining. So thank you very much. Tomorrow also I will send you a link in time. మీకు దాదాపు లింక్ టైంలోనే పంపిస్తున్నాను. సో అరేంజ్ ఏ గుడ్ మొబైల్ ఫోన్ విత్ యూ. డెఫినెట్లీ సంథింగ్ వీ విల్ లెర్న్. ఈ రోజు మీరు ఏమైనా నేర్చుకున్నామని ఫీలింగ్ ఉందా, లేదా 1 గంట వేస్ట్ అయిందని అనిపిస్తుందా? డేటా వేస్ట్, 1 అవర్ వేస్ట్. ఇస్ ఇట్ సో? అలా అనిపిస్తుందా? సార్ నాకు ఇంటర్పర్సనల్ స్కిల్స్ అంటే తెలుగులో అర్థం చెప్పండి సార్. ఓ రామాయణం అంతా విని రాముడికి సీత ఏమవుతుంది అన్నాడట. గుడ్ ఆఫ్టర్నూన్ అమ్మా. అతను ఆ ఒక్క మాటతో నేను ఈ మీటింగ్ నుంచి బయటకు వెళ్ళాలని కానీ అలా వెళ్ళకూడదు. తను ఒక క్వశ్చన్ అడిగాడు. స్కిల్స్ అంటే నైపుణ్యాలమ్మా. ఇంటర్ పర్సనల్ స్కిల్స్ అంటే వామ్మో, నువ్వు ఇప్పుడే జాయిన్ అయ్యావు, కొంత దూడ ఆగమ్మా. ఇది యూట్యూబ్లో పెడతాను, నువ్వు అక్కడ విను, ఏం చెప్పామో అర్థమవుతుంది. ఇంటర్ పర్సనల్ స్కిల్స్ మనకు పర్సనల్గా, వ్యక్తిగతంగా, పరస్పరం ఇతరులతో సంభాషించడానికి కానీ, డీల్ చేయడానికి కానీ అవసరమైన నైపుణ్యాలనే ఇంటర్ పర్సనల్ స్కిల్స్ అంటాం. ఇందుకు అర్థమైందా? ఓకే సార్, థ్యాంక్ యూ. యా, thank you very much. With this I end this session. Thank you very much one and all. We will meet tomorrow at the same time, 10 o'clock to 11 o'clock. Until then, take care. Bye bye.